శివా వస్తున్నానమ్మా. అయిపోయింది. కత్తివ్వు. ఎందుకమ్మా శివ కొట్టాడనా? అదేం లేదత్తయ్య. అయితే మరెందుకమ్మా చీకట్లో దిగాలుగా కూర్చున్నావు? భర్త చేయి చేసుకుంటే ఏ భార్యకైనా బాధగానే ఉంటుందమ్మా. కానీ కన్న తండ్రి మీదే కత్తెత్తిన వాడమ్మా నా కొడుకు. నీ మీద చెయ్యెత్తడంలో ఆశ్చర్యమే ఉందమ్మా. అయినా ఈ ఒక్క దెబ్బకే నువ్వు ఇంతలా బాధపడిపోతే మేమేమైపోవాలి చెప్పు? ఊహ తెలిసినప్పటి నుంచి ఈ గుండెల మీద తంతూనే ఉన్నాడు. ఆయన నా జీవితంలోకి వచ్చిన కొత్తల్లో ఇలా చేయి చేసుకుంటే ఇంత బాధ ఉండేది కాదత్తయ్య. ఎందుకంటే నా భర్తే అయినా అప్పుడు ఆయన ఒక రౌడీ, ఎంతో మంది జీవితాలతో ఆడుకునే ఒక దుర్మార్గుడు. కానీ ఇప్పుడు ఆయన ఎంత మంచివారో తెలిసాక, ఆయనది ఎంత గొప్ప మనసు అర్థం చేసుకున్నాక ఆయన చేతి దెబ్బ తినడమే చాలా బాధగా ఉందత్తయ్య. బాధపడికి ఈశ్వరి. అమ్మాజీ విషయంలో కాకుండా వేరే ఏ విషయంలో నేను కొట్టినా నువ్వు బాధపడి ఉండొచ్చు. బాధపడికి ఈశ్వరి. అమ్మాజీ విషయంలో కాకుండా వేరే ఏ విషయంలో నేను కొట్టినా నువ్వు బాధపడి ఉండొచ్చు. కానీ అమ్మాజీ విషయంలో కొట్టడమ్మా నిన్ను. అమ్మాజీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ దేవుడు కూడా ఎదురెళ్తాడమ్మా. అందుకే వాడి చేత చెంపదెబ్బ తిన్నానన్న సంగతి మర్చిపోయి వాణ్ణి మార్చడానికి ఏవో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పావు కదా, వాటి గురించి ఆలోచించమ్మా. అమ్మ దొంగ పిల్లిలా అలా తొంగి చూస్తుందేంటి? అంటే ఏదో జరుగుతుంది. మరీ ఎక్కువగా వంగద్దు, పడితే మూతి పళ్ళు రాలుతాయి. నువ్వా? ఎవరో అనుకునే దడుచుకున్నాను కదే. ఇంతలా వంగి మరి చూస్తున్నావు, ఏం చూస్తున్నావమ్మా? మెల్లిగా మాట్లాడవే. ఓబులేషు చెక్కు మీద సంతకం పెట్టించుకోవడానికి శివ దగ్గరికి వెళ్ళాడు. ఎంత రాశాడో ఎంత నొక్కాడో తెలుసుకోవాలి కదా. అవునవును, అప్పుడే మన మాట మనకొస్తుంది. అసలే ఈ నెల నాకు చాలా ఎక్కువ ఖర్చులున్నాయి. సరేలే అన్నయ్య, ఈ చెక్ మీద ఒక వేలిముద్రవే. డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులా? నీకెందుకురా? అదే అన్నయ్య, ట్రాక్టర్ రిపేర్ ఉంది. మొత్తం 50,000 అవుతుందన్నయ్య. నిజంగా రిపేర్లకేనా లేక నీ తాగుడు తందనాలకా? లేదన్నయ్య, అన్నీ మానేశాను. అబ్బా, పెద్దమ్మ ఓబ్లేష్ అన్నయ్యని ఎందుకని పంపింది? అసలే శివన్నయ్యకి వాడి మీద నమ్మకం లేదు. ఆవిడే వెళ్ళొచ్చు కదా. ఇప్పటికే శివ దగ్గర చేయి చాచాల్సి వస్తుందని సిగ్గుతో చచ్చిపోతుంది. నేరుగా ఇంకేం అడుగుతుంది? నేను మారిపోయాను. అన్నయ్య ఒక్కడికి పని ఎక్కువైపోతుంది, నువ్వు కూడా సాయం చేయని అమ్మ చెప్తేనే ఇదిగో ఈ ట్రాక్టర్ రిపేరు ఇవన్నీ చూసుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానన్నయ్య. అయితే మంచిదిరా. ఇప్పటికే నువ్వు చెడిపోతున్నావని అమ్మ బాధపడుతుంది. ఆ చెక్కిటు. ఎంతనో? 50,000 అన్నయ్య.
ఇదిగో 5. నీకు 5 అంకే తెలుసు గాని 50,000లో 5 పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలియదు కదన్నయ్యా. అందుకే ఒక 0 ఎక్స్ట్రా రాసి 5 లక్షలు రాశాను. చదువురాని దత్తమ్మ. మావయ్య, అత్తయ్య, ఇంత పని చేశారేంటి మావయ్య? ఏమైందమ్మా? ఇప్పుడు ప్రతి కన్న తండ్రి తన కొడుకుని డాక్టర్నో, ఇంజనీర్నో, కలెక్టర్నో చెయ్యాలని తప్పిస్తుంటే మీరేంటి మావయ్య మీ కొడుక్కి అక్షరం మొక్క కూడా నేర్పించలేకపోయారు? అదేంటమ్మా అంతా తెలిసి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? తెలుసు మావయ్య, అయినా జరుగుతున్న దారుణం చూసి తట్టుకోలేక గుండె తరుక్కుపోయి ఎవరిని అడగాలో తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు ఏమైందో చెప్పమ్మా. 50,000 అని చెప్పి చెక్కు మీద 5 లక్షలు రాసి చిన్నపిల్లాడి చేతిలోంచి చాక్లెట్ కొట్టేసినంత ఈజీగా కొట్టేస్తున్నారు మావయ్య. దానికి కారణం చదువు లేకపోవడం వల్లే కదా మావయ్య. ఒక్క 0 తేడాతో 1,000 లక్షలుగా మారిపోతాయన్న సంగతి తెలియక ఎంత దారుణంగా మోసపోతున్నారో చూడండి. పోని చెప్దామంటే అమ్మాజీకి వ్యతిరేకంగా ఏం చెప్పినా సరే ఆయన వినే పరిస్థితుల్లో లేరు. అదే కదమ్మా అసలు సమస్య. అసలు మనం ఏం చెప్పినా వాడు వినే పరిస్థితుల్లో లేకుండా చేసేసింది. ఎక్కడ శివ చదువుకుంటే తెలివి మీరి తన మాట వినకుండా పోతాడేమోనని బడిలో కూడా చేర్పించలేదు ఆ రాక్షసి. ఎక్కడ నేను చదువు నేర్పిస్తానో, ఎక్కడ నా మాట వినేస్తాడో అని నన్ను శత్రువుని చేసేసిందమ్మా. ఇంకా వాణ్ణి బలవంతం చేస్తే ఎక్కడ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమోనని భయపడి ఏమీ చేయలేకపోయానమ్మా. అక్కడే తప్పు జరిగింది మావయ్య. కష్టమో నష్టమో 4 తగిలించైనా సరే బలవంతంగా చదువు నేర్పించుంటే ముందు మిమ్మల్ని శత్రువుల్లా చూసినా ఆ తర్వాత ఆ చదువిచ్చిన జ్ఞానంతో మంచేదో చెడేదో తెలుసుకుని ఉండేవారు. సరే, ఇప్పుడు నాకు పనుంది, రాత్రికి రాసిస్తాను. పెన్ను పేపర్ తీసుకెళ్లి నా గదిలో పెట్టు, సరేనా? అలాగే వదినా. థ్యాంక్ యూ వదినా. ఏం నిద్రపోతున్నారో చూడండి. కంచం నిండుగా తిని మంచం నిండుగా పడుకోవడం తెలుసు. బుర్రలోంచి అమ్మాజీ అనే పిచ్చి పదార్థాన్ని బయట తీస్తే గాని ఈయన మారరు. ఏదో ఒకటి రాసివ్వకపోతే ఇంటర్నల్ మార్క్స్ కట్ అయిపోతాయి వదినా. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ గురించి రాయాలంట. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి, ఏమన్నా మార్పులు కావాలా అని. సరే, ఇప్పుడు నాకు పనుంది, రాత్రికి రాసిస్తాను. పెన్ను పేపర్ తీసుకెళ్లి నా గదిలో పెట్టు, సరేనా? అయ్యో, లావణ్య ఎస్ఏ రాసిమ్మంది కదూ, మర్చిపోయాను చూడు. ఇదిగో, నీకోసమే రాత్రంతా ఆలోచించి రాశాను. థ్యాంక్స్ వదినా. నైట్ మీ అన్నయ్య చిరాకు పడ్డాడు, లైట్స్ వద్దని అరవడం. చివరికి బయటకొచ్చి రాశాను. అయ్యో, అలా అయిందా? అవును లావణ్య, చివరికి మీ అన్నయ్య దగ్గర మాట పడాల్సి వచ్చింది తెలుసా. సారీ వదినా. పర్వాలేదులే గాని నువ్వు కాలేజ్కి వెళ్ళిరా. అలాగే వదినా.
అది సరే, అన్నయ్య గురించి ఏం ఆలోచించావు వదినా? అన్నయ్య రోజు రోజుకి చేయి జారిపోతున్నాడు వదినా. అమ్మాజీ వాళ్ళు అన్నయ్యతో చెక్కుల మీద సంతకాలు పెట్టించుకోవడం, అన్నయ్యని మోసం చేయటం, ఇది ఎంత దూరం వెళ్తుందో అని భయమేస్తుంది వదినా. ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది. అలాగే మీ అన్నయ్య సమస్యకి కూడా ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది. అదేంటో ఆలోచిస్తున్నాను. ఆ సంగతి నేను చూసుకుంటానులే. నీకు టైం అవుతుంది, నువ్వు కాలేజ్కి వెళ్ళిరా, సరేనా? అలాగే వదినా. ఏం చేస్తుందండి? చూద్దాం. ప్రస్తుతానికి 50,000 రాశానండి. పాప పౌష్టికాహారానికి మందులకి సరిపోతుంది. తర్వాత అవసరమైనప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇవ్వండి. ఇదిగోమ్మా. ఇవ్వండి. చెక్కు అత్తయ్య చేతుల మీదుగా ఇప్పించండి. ఈ రోజు మీకు ఇంత మంచి బుద్ధి పుట్టి 10 మందికి సాయం చేస్తున్నారంటే అది అత్తయ్య గారి పెంపకం వల్లే కదా. మీకీ మంచి బుద్ధులు ఆవిడ నేర్పించడం వల్లే కదా. ఇదేందమ్మా ప్లేటు ఫిరాయించి నన్ను పొగడతాంది? అత్తయ్య, మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ చంటి బిడ్డకి ఆయన మీ పేరు పెట్టారంటే మీరు ఎంత గొప్పవారో అర్థమైంది. మీ చేతుల మీదుగానే ఇవ్వండి అత్తయ్య. మరీ అంతలా చూడక్కర్లేదు. 50,000 అంటే 50,000. ఇంకో సున్నా ఏం పక్కన పెట్టలేదు. ఇవ్వండి అత్తయ్య. సంతోషం. వెళ్ళొస్తానమ్మా, ఉంటానయ్యా. ఓడు అమ్మాజీ అమ్మాజీ అని పిలచ్చంటే నా తల తీసేసినట్టుండదప్పా. అట్టాంటిది మళ్ళా నా చేతుల మీదుగానే డబ్బు కూడా ఇప్పించుండాడు. కరెక్టే అక్కోయ్. ఈ ఆలోచన నాకు రాలేదేంటి? అయినా ఉన్నట్టుండి నిన్న అలా పొగిడేసిందేంటి? అదే అర్థం కావడం లేదు మా. ఉన్నట్టుండి ఇట్టా ప్లేటు ఫిరాయించిందేందా అని ఆలోచించండా. మన శత్రువు పోట్లాడినప్పటికంటే పొగిడినప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలా. అత్తయ్య గారు, మజ్జిగ తీసుకోండి. దేని గురించో బాగా ఆలోచించి బుర్ర బాగా వేడెక్కినట్టుంది. నిమ్మకాయ పిండి మరి చల్లటి మజ్జిగ తీసుకొచ్చాను, తాగండి. ఏంది మే ఓవర్ యాక్షన్ చేస్తా ఉండావు? అయ్యో, ఎంత మాట అన్నారు అత్తయ్య గారు. ఏదో ఇప్పుడిప్పుడే యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. ఓవర్ యాక్టింగ్ చేయడం కూడానా?
అయినా మీ యాక్టింగ్ ముందు మా యాక్టింగ్ ఎంత చెప్పండి. మహానటి మీరు. మొన్న మావయ్య గారిని ఇబ్బంది పెట్టడానికి మీరు కిడ్నాప్ డ్రామా ఆడారు చూడండి. అప్పప్పప్పబ్బా, నా భూతో నా భవిష్యత్. మీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా సరే నిజమని నమ్మేస్తారు. అంత గొప్పగా యాక్టింగ్ చేశారు. దాని ముందు మేమెంత చెప్పండి. ఇదిగో ఈశ్వరి, యాక్టింగ్ ఉంటే ఉండొచ్చు కానీ మొత్తం యాక్టింగ్ అంటే నేను ఒప్పుకోను. ఇదిగో ఈ దెబ్బ అయితే నిజమే, కావాలంటే చూడు. అదే అదే మరి యాక్టింగ్ లో జీవించడం అంటే. ఏదైనా మీరు సూపర్ అత్తయ్య. అందుకే నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. మీ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయాను. ఆయనలాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ అభిమానిస్తూ ఉండిపోతాను. ఏందమ్మా? ఇది చాలా దారుణం అండి. అత్తయ్య అంటే అంత ప్రేమ ఉంది అంటారు. మీకు ఆవిడ పుట్టినరోజు తెలీదా? నీకు తెలియకపోవడం ఏంటన్నయ్య? అమ్మ పుట్టినరోజు అర్థమైందండి. ఇంతవరకు ఎప్పుడు మీరు అత్తయ్య పుట్టినరోజే జరిపించలేదు కదా? అంటే ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదు. అంతేలేండి. ఎందుకొస్తుంది? పాపం ఆవిడేమో మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజుని పండగలా జరిపిస్తే మీకేమో కనీసం ఆవిడ పుట్టినరోజు కూడా తెలీదు. నేనేమో తెలుసుకుని అర్చనలు అన్నదానాలు చేస్తే నన్నే అనుమానిస్తున్నారు. అది కాదు ఈశ్వరి. ఏది కాదు? అసలు మీకంటే మీ అమ్మగారి మీద నాకే ప్రేమ ఎక్కువ. ఎందుకంటే నేను అభిమానించి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పుట్టినరోజు కూడా తెలుసుకున్నాను. ఇదిగో నాకంటే ఎక్కువ ప్రేమంటే మాత్రం ఒప్పుకోను. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవాల్సిందే అన్నయ్య. నీకు అమ్మాజీ అమ్మ పుట్టినరోజు తెలీదు, వదినకు తెలుసు. సరే, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. మా అమ్మంటే నీకు అభిమానం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం చేయక్కర్లేదు. అత్తయ్య గారి పుట్టినరోజుని మీ చేతుల మీదుగా జరిపించండి. తప్పకుండా చేస్తాను. అమ్మ ఊహించినంత గొప్పగా చేస్తాను. అమ్మా, అమ్మా, మీ పుట్టినరోజే అత్తయ్య. ఈ విషయం మీకు కూడా తెలీదు. ఈ ఇంట్లో ఇంత ముఖ్యమైన వ్యక్తి పుట్టినరోజు ఎందుకు జరుపుకోవట్లేదా అని ఆరా తీస్తే ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. అప్పుడు మీ పుట్టిన ఊరికి వెళ్లి అక్కడ స్కూల్లో ఆరా తీశాను. అసలు మీరెప్పుడు స్కూల్కి సరిగ్గా వెళ్లేవారు కాదట కదా? స్కూల్ రిజిస్టర్ చూస్తే తెలిసింది. మీలాంటి మహానుభావులు అంతే అత్తయ్య. మీ జీవితమే పెద్ద బడి, ఇక మీకెందుకు బడి? అలా అక్కడ అడ్మిషన్ రిజిస్టర్ లో మీ పేరు దొరికింది కాబట్టి ఈ రోజే మీ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అత్తయ్య. ఏంది మని నాటకాలు? నాటకం ఇంకా మొదలు కాలేదత్తయ్య. ఇది జస్ట్ రిహార్సల్స్. ఈ రోజు మీరు కేక్ కట్ చేసి ఆ కేక్ ఒక్క ముక్క తింటే చాలు. ఒక్కటంటే ఒక్క ముక్క తింటే చాలత్తయ్యా.
గుళ్ళో పూజలు, ఊరంతా అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు అన్ని ఏర్పాట్లు చేస్తాను. అప్పా అవేం వద్దులేప్పా. అదే అవన్నీ ఇప్పుడెందుకు అని. అలా అంటారేంటత్తయ్యా? మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలన్న సరదా మీ అబ్బాయి గారికి ఉంటదా ఏంటి? ఏవండి, అత్తయ్య గారు వద్దన్నా సరే ఈ విషయంలో తగ్గేదేలే. అవునమ్మా, తెలియక నీ పుట్టినరోజని తెలిస్తే పండగ చేసుకోకుండా ఎలా ఉంటాం? ఓబ్లేష్, ఊర్లో ఉన్న మన వాళ్ళందరినీ పిలువు, నీ స్నేహితుల్ని కూడా రమ్మను. ఏర్పాట్లన్నీ అద్దరిపోవాలా. అలాగే అన్నయ్య. ఓబులేష్ నువ్వాగు. శివ, నాకు ఊహ తెలిసి పుట్టినరోజే చేసుకోలేదప్పా. ఇప్పుడే చెప్పి ఇంతలోనే ఏర్పాట్లంటే ఏదోలా ఉండాది. ఇవన్నీ ఇప్పుడొద్దప్పా. ఒప్పుకో అక్క, ఇంత గొప్ప అవకాశం ఎవరికి వస్తుంది చెప్పు? ఒప్పుకో అమ్మాజీ. ఒప్పుకో పెద్దమ్మా, మా కోసం. ఆపండప్పా, చెప్తాండా కదా నాకు ఇవేం ఇష్టం లేదని. ఎందుకత్తయ్యా పుట్టినరోజు పండగ అంటే అంత భయపడిపోతున్నారు? ఏవండి, అత్తయ్య గారికి ఈ హడావిడంతా ఇష్టం ఉన్నట్టు లేదు, ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అందుకని అన్ని క్యాన్సిల్ చేసేద్దాం. కానీ ఒక్క కేక్ మాత్రం కట్ చేయిద్దాం. కేక్ అత్తయ్యా, అంతే, ఒక్క ముక్క. మీరు ఒకే ఒక్క ముక్క తింటే చాలు. ఈ రోజు మీరు కేక్ కట్ చేసి ఆ కేక్ ఒక్క ముక్క తింటే చాలు. ఒక్కటంటే ఒక్క ముక్క తింటే చాలు అత్తయ్యా. వద్దు, నాకేం వద్దు మే. అమ్మా, ఏంటమ్మా, జ్వరం వస్తే ఒక్క మాట కూడా చెప్పకుండా బాధపడుతూ పడుకోవాలా? నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరు కుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే అయ్యో, ఊయలయ్యావు నా కోసమే. ఎలా కాలిపోతుంది? ఇంత జ్వరం వస్తే ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? అరే, టైం కాని టైంలో నిద్రపోతుంది. ఒంట్లో బాగోలేదేమో అని చూసుకోరా? అత్తయ్య గారి గురించి మీరింతిలా పట్టించుకుంటారని నేను ఊహించలేదండి. ఏం మాట్లాడుతున్నావు? నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఆశ్చర్యంగా ఉంది. అనసూయ అత్తయ్యకి బాగాలేకపోతే ఈయన ఇంత బాధపడిపోతున్నారా? సరే, హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మని తీసుకురా, జీప్ రెడీ చేసి పెడతాను. శివ, ఆ? అక్కడేం చేస్తుండవప్పా? బయటికి పోవాలా? టైం అయిపోతాండాది.
చాలా సంతోషంగా ఉందిరా. ఈ అమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తావనుకోలేదు. అమ్మ బాధల్లో ఉంటే కాని ప్రేమ పుట్టలేదా నీకు? అత్తయ్యకి బాగోలేదన్నావు? అవును, అత్తయ్యకి బాగాలేదు కదా. ఏమండి 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 ఆగండి. ఏంటి? ఏమైంది? నువ్వు అత్తయ్య అంటే అమ్మాజీ అమ్మ అనుకున్నా. ఎవరన్నది సరిగ్గా నువ్వు చెప్పాలి కదా. చెప్పేదేముందండి, అయినా నేను అనసూయ అత్తయ్య గదిలోకి తీసుకొచ్చాను, అమ్మాజీ అత్తయ్య గదిలో కాదు కదా. మావయ్య ఎక్కడున్నారు? మీకు చాలాసార్లు ఫోన్ చేశాను, మీ ఫోన్ పనిచేయడం లేదు. ఏమ్మా, ఏదైనా ముఖ్యమైన విషయమా? అత్తయ్యకి ఉదయం నుంచి జ్వరం మావయ్య. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్స్ వేశాను మావయ్య, కంట్రోల్లోనే ఉంది. మీరొస్తే హాస్పిటల్కి తీసుకెళ్దామని చూస్తున్నాను, కానీ మీ ఫోన్ కలవలేదు. నేను వస్తున్నానమ్మా, నువ్వేం కంగారు పడకు. ఆయన అంతే. అవసరానికి అందుబాటులో ఉండరు. ఆయన్ని నమ్ముకుంటే ప్రాణాలు గాల్లో దీపమే. ఏంటి అలా చూస్తున్నారు? అప్పుడు మా అమ్మ పోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు ఈవెంట్ అయినా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. హాస్పిటల్కి ఏం అవసరం లేదు, డాక్టర్ని కలిశాను. అది మామూలుగా వచ్చే జ్వరమే. ఈ మందులు వాడితే సరిపోతుంది అన్నారులే. తగ్గకపోతే అప్పుడు చూద్దాం. తీసుకెళ్ళివ్వండి. అసలు వాళ్ళని పట్టించుకునేవాడే కాదు, జ్వరం అని మందులు తెచ్చొచ్చున్నాడేందప్పా. చూచ్చా అంటే మెల్లగా కరుగుతున్నట్టే ఉండాది. ఏమండి, ఒక్క నిమిషం. ఎలాగో మీరే మందులు తెచ్చారు, అదేదో మీ చేత్తోనే ఇస్తే అత్తయ్య గారు సంతోషిస్తారు కదా. మందులు వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. ఎవరిస్తే ఏంటి? ఒక్కోసారి వేసుకున్న మందుల కంటే అవి ఇచ్చే చేతి మహిమ వల్లే తొందరగా నయమవుతుంది అంటారు. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య. అమ్మా, అమ్మా, ఏమైంది? ఏమప్పా తెలియడల్లా, ఇట్ట అడుగు తీసి అడుగు వేయలేకపోతుండాను. కాలేదో బెనికినట్లున్నది. అయ్యో, అమ్మా చూస్తావేంటి? పట్టుకో. చదువంటే ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం పుట్టింది. బాగా చదువుకున్న వాళ్ళని కొత్తగా ఆలోచింపజేస్తుంది. మీరింత బాగా రాయగలిగారంటే మీరు బాగా చదువుకొని ఉండడమే కాకుండా మీకు ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం కూడా బాగానే ఉండి ఉండాలి. మీరు చెప్పింది నిజమే. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎవరు ఏది సాధించలేరు. అసలు ఈ ఆర్టికల్ రాయమని నా భర్తే నన్ను బలవంతం చేశారు. నువ్వు రాయగలవని వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇక స్ఫూర్తి అంటే మా అమ్మాజీ అత్తయ్య. అసలు ఆవిడ
ఎంతమందిని చదువుకోమని ప్రోత్సహించిందో, ఎంతమందికి చదువు చెప్పించిందో, ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నదే ఆవిడ ఆశయం. నా పేరు చెప్తాండాదేమబ్బా, మళ్ళా ఎందులో నేను ఇరికిచ్చండాదా ఏమి? అవునా? ఎక్కడ మీ అత్తయ్య గారు? ఇదిగో ఇక్కడే. రండత్తయ్య. మీ స్ఫూర్తితో మీ కోడలు ఇంత పేరు సాధించారు కదా, మీకెలా అనిపిస్తుంది? అది చాలా గొప్పగా ఉండాది. నా కోడలు నా పేరు నిలబెట్టినందుకు చాలా గర్వంగా ఉండాది. ఎక్స్క్యూజ్ మీ సార్. నాన్న మీరు చెప్పండి సార్, అసలు మీ ప్రోత్సాహం లేకుంటే మీ భార్య ఇదంతా సాధించుండేవారు కాదంటున్నారు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? హౌ డు యూ ఫీల్ అబౌట్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్?